చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న అశోక్ కుమార్ ను నిర్బంధించి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్ కుమార్ గత 6 ఏళ్లుగా ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. అదనపు వడ్డీ తీసుకున్నారనే ఆరోపణలతో సెంథిల్ భాస్కర్ అనే 2 వ్యక్తులు దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గొంతు నులిమి కాళ్లపై కొట్టి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇక బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నూలుకుంట పోస్ట్ కుప్పం మండలము. నేను కుప్పంలో పనిచేస్తూ ఉండేది ఫైనాన్స్ ఆఫీస్లో, ఎస్బీఐ ఆఫీస్లో పనిచేస్తూ ఉండేది. అక్కడ వడ్డీ వ్యాపారము 10 రూపాయలు ఇస్తామన్నాను, వాళ్ళు 20 రూపాయలు అంటున్నారు. దాని తర్వాత ఇస్తే లేకపోతే వద్దని చెప్పారు. అన్నకు నేను వెళ్ళిపోతాను అని దానికి కొట్టినారు. నాకు నా పైన 10,000 ఎత్తుకోండి నేను చేసి కొట్టి బాగా కొట్టినారు. పట్టుకొని పైపాలను తీసుకొని వెళ్ళి అక్కడ 4 మనిషి కొట్టినారు. అన్నాక ఇక్కడ వచ్చి రూమ్లో వచ్చి గొంతు పైన కాలేసి కొట్టి, గొంతు పైన కాలేసి తొక్కి అంతా ఫుల్గా కొట్టినారు. కాళ్ళు చేయిలు అంతా కొట్టినారు. ఎంగిలి కాళ్ళు తూకేక అవుతా ఉండలేదు. అంతా సెంథిల్ భాస్కర్ అనేసి 2 కొట్టినారు. ఇక్కడ పైపాలంలో పేర్లు తెలుస్తాయి. వాళ్ళు 4 మనిషి కొట్టినారు. వాళ్ళ మామ బామర్దులు ఉంటాయి. 4 మనిషి కొట్టారు. అడవి పక్కలో ఇండ్లు అక్కడ పట్టుకొని కొట్టినారు. రూమ్లో బుధవారం నాటి నుంచి ఇక్కడే ఉన్నాము, రూమ్లోనే ఉన్నాం. బుధవారం నాడు అక్కడికి తోడుకొని పోయినాడు. పైపాలెంలో ఉన్నాము. బుధవారం బేస్తార్ నాటి నుంచి ఈ రోజు వరకు అక్కడే ఉన్నాం సార్. రూమ్లో 2 ఫుల్గా గడేసి తాగేసి వచ్చి కొట్టినారు. ఫుల్గా 10,000 ఎత్తుకోండావు, ఏం చేసినావు, నా డబ్బులు ఇస్తావా లేదా కొట్టినట్టు. నా సెల్లో బండి కూడా అమ్మేసుకోవాలంటే ఇస్తాను, ఎత్తుకొని అట్లనే ఇస్తాను, కావాలంటే 10,000 అని చెప్పినాను. నాకు పైపాలెం తోడుకొని పోయినాడు. పైపాలెంలోనూ కొట్టించినారు 4-5 మంది దగ్గర. అన్నాక బేస్తార్ నాడు ఇక్కడ రూమ్లో, బేస్తార్ నాటి నుంచి ఇక్కడ రూమ్లో కొడతా ఉన్నారు.